జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన అంతా అవినీతిమయం. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాము దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకు వచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఆయనతో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా? నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? ఈ పాపం అంతా నీది కాదా? నేను 1 by 1 అడుగుతాను, సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. ఇది మీ టైంలో అండి, నిజం కాదా? విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు, మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. ఈ రెండు కలిపి మీ టైంలో 81,768 కోట్ల రూపాయలు. సమాధానం ఉందా మీ దగ్గర? VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం, మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది, అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం 12,818 కోట్లు. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల 4,737 కోట్ల రూపాయలు. కాదనే ధైర్యం ఉందా? మీ హయాంలో చెబుతున్నాను నేను. మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోటి. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ మనం చేయవలసింది పోయి దానివల్ల 1,700 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అమెరికా కోర్టు, అమెరికాలో మీ మీద కేసు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. 1,700 కోట్ల రూపాయలు మీరు అవినీతి మార్గాన్ని కొట్టేశారని. నేను చెబుతున్న మాట కాదు, మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట కాదు. ఇది సాక్షాత్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీ మీద రిజిస్టర్ అయిన కేసు. మీరు అవినీతికి పాల్పడ్డారని ఇందులో సెకీలో 1,700 కోట్ల రూపాయలు మీ మీద అవినీతికి పాల్పడ్డ కేసు ఉంది. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? PPL రద్దు చేసింది మీరు కాదా? సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు? అప్పులపై వడ్డీ భారం, మీరు చేసిన విద్యుత్ రంగానికి చేసిన అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మీరు చేసిన పాపం కాదా? తర్వాత ఏపీ డిస్కమ్లు, APPDCL నిర్వహణ వైఫల్యాలతో, మీ వైఫల్యం, మీ అసమర్థత, మీ అవినీతి వల్ల 9,618 కోట్ల రూపాయలు. జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మీరు అవినీతి. అది ఇక్కడ ఉత్పత్తి తగ్గించి బయట వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు కొన్నారు. మీరు అంత అవినీతి పరులు. మీరు మీ అవినీతి అసమర్థత వల్ల 3,135 కోట్ల రూపాయలు. ఈ రకంగా మొత్తం చూసినట్లయితే మీ జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది?
మీ విజయసాయిరెడ్డి నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల, బయట మంచి బొగ్గు వస్తున్నా కూడా కాదని విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఉండే కంపెనీల నుంచి బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఈ రోజున 3,135 కోట్ల రూపాయలు మొత్తం కలిపినట్లయితే 47,741 కోటి. ఇక్కడ 47,741 పైన నేను చెప్పాను ముందు 81,768, 81,768 మొత్తం కలిపితే 1,29,503 కోట్ల రూపాయలు. నేను చెప్పింది అదే కదండి. దీనివల్లే కదా ఇప్పుడు విద్యుత్ రంగానికి వినియోగదారుల మీద భారం. మీరు చేసిన పాపం కాదా? మీ హయాంలో నేను అడుగుతున్నా, ఏదన్నా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ మీ హయాంలో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇతరుల దగ్గర ఎక్కువ ధర కొని ఆ కొనుగోలు వస్తువుల్లో స్మార్ట్ మీటర్లు అని చెప్పి, ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి విద్యుత్ వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది. ఇప్పుడు మీ భారీ అవినీతి మీద, మీ మీద, ఆనాటి మంత్రి మీద అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నదని చెప్పి కూడా నేను చెబుతున్నాను. చంద్రబాబు గారి టైంలో ఆనాడు మొదటి దశ విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995-2004 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ సామర్థ్యం ఒకసారి వినాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు హస్తి మస్తికాంతరం అంత తేడా ఉంటుంది. అవినీతి పాలన మీది, అసమర్థ పరిపాలన మీది. విద్యుత్ వెలుగులకు ఆద్యుడే మా చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ వెలుగులకు ఆద్యుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 95-2004లో 5,000 మెగావాట్లు విద్యుత్ పెంచిన దాఖలాలు ఉన్నాయి. 5,000 మెగావాట్లు. 2014-2019 ఇప్పుడు మన రాష్ట్రం విడిపడిన తర్వాత పెంచిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9,463 మెగావాట్లు. నేడు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అందులో చంద్రబాబు పెంచిన విద్యుత్ మొత్తం ఆ రెండు కలిపితే 15,000 మెగావాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్ష LED వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒక్క వీధి దీపం, LED వీధి దీపం మీ 5 ఏళ్ల పరిపాలనలో పెట్టారా అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి. నోటి మాటలు కాదు, అబద్ధం మాటలు కాదు, అసత్యం మాటలు కాదు, చరిత్రలో ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయి, చట్టంలో లిఖింపబడి ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. డిబేట్కి వస్తారా? ఓపెన్ డిబేట్కి వస్తారా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఏపీ విద్యుత్ సంస్కరణ చట్టం 1998లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు, కరెంటు కోతలు ఉండేవి కాదు. రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు, వినియోగదారుల మీద భారం మోపారు, అందుకు ధర్నాలు చేస్తున్నారు. ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిలువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను. చెప్పి కూడా మార్కెట్లో మీరు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయటంలో 2022-23లో 6,072 కోట్ల రూపాయలు, 23-24లో 9,412 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది నిజం కాదా? మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గరే ఉన్న హక్కు ఉందా? మీరు సమాధానం చెప్పగలరా? విద్యుత్ ఛార్జీల పాపం మీది కాదు, మేమేం చేయలేదు అని చెప్పగలరా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు పెంచారు మీరు విద్యుత్ ఛార్జీలు, 9 సార్లు పెంచారు. ఆ పాపం మీది. తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు
రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం. ఏం చెబుతా వాళ్ళకి? నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? ఇది మీ పాపం కాదని చెప్పగలరా? పైగా మీ అందరితో మాట్లాడిస్తాం. మరలా ఆమె మొదలెట్టింది. ఆమె ఎవరో మంత్రి గారు, రోజా గారు. ఆమె మరలా ఏదో ఊపిరి వచ్చినట్టుంది. మరలా ప్రెస్ ముందుకు వస్తుంది. అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నిటికి భయపడి. ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది, రోడ్డు మీదకి వచ్చింది. జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట. ఏ ప్రజలను చూసావమ్మా? నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు. వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల? ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ను ఓడించారని చెప్పి? నిరుద్యోగ 6 నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది. ఎక్కడమ్మా? ఎక్కడ చూపిస్తుంది? ఎందుకు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్టు? అతనేనా? అతను ఉద్యోగం పోయింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని స్క్రిప్టేనా ఇది? ఆమె అంటారండి. పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్? అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే 20 ఏళ్ళకు కూడా లిక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు. ఒక్క మాట నేను ముగించాము. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమె ఏమి చెబుతారు? రోజా గారు, మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే బిజినెస్ మ్యాన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారు అంట సక్సెస్ అవ్వలేదన్న. బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్ చేసావయా? అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు. ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేసావు? బిజినెస్ మ్యాన్ దగ్గర నువ్వు అక్రమ మార్గాన 1,00,000 కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు. సిబిఐ దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు, అందులో నిష్ణాతులు అని చెప్పు రోజమ్మ, ప్రజలు ఒప్పుకుంటారు. బిజినెస్ మ్యాన్గా సక్సెస్, పార్టీ అధినేతగా పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే 11 సీట్లు అంటే 155 సీట్లు, 151 సీట్లు వచ్చేవాడిని చెవులు పిండి 11 సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట. ఇంకొకటి పెద్ద దిస్ ఈజ్ ది ఏమంటాం జోక్ ఆఫ్ ది డికేడ్, ఫ్యామిలీ మ్యాన్గా అంట. ఫ్యామిలీ మ్యాన్ అంటే భార్యాభర్త, ఫ్యామిలీ అంటే భార్యాభర్త. భారతీదేవి గారు మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. మీ ఫ్యామిలీలో తల్లి కూడా ఉన్నారండి, చెల్లి కూడా ఉన్నారండి, బావలు ఉంటారండి, అక్కలు ఉంటారండి, తమ్ముళ్ళు ఉంటారండి, చెల్లెళ్ళు ఉంటారండి, బాబాయిలు ఉంటారండి, బాబాయ్ కూతుళ్ళు ఉంటారండి, బాబాయ్ బిడ్డలు ఉంటారండి. వీళ్ళందరినీ కలిపితే ఫ్యామిలీ. రోజమ్మ, వీళ్ళందరినీ కలిపితే కదా ఫ్యామిలీ. భారతీదేవి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరైనా ఫ్యామిలీ. నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నీవన్న ఫ్యామిలీ భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరైనా ఫ్యామిలీ. నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఫ్యామిలీ తల్లి, చెల్లి, బావమరుదులు, అక్కలు, బాబాయిలు, బాబాయ్ పిల్లలు, పిన్నిలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కలిపితే ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అంటే మా డిఫరెంట్గా ఉంది. భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నావా? విదేశీ సంస్కృతి, మొగుడు పెళ్ళం వరకైనా ఫ్యామిలీ. నీకు తెలిసిన ఫ్యామిలీ, మాకు తెలిసిన భారత సంస్కృతి ఆధారపడి ఫ్యామిలీ అంటే అందరు కలయిక.